హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. మనకున్నటువంటి ప్రధాన పండుగలలో విజయదశమి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నవరాత్రులలో తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, శరన్నవరాత్రులు నవదుర్గల యొక్క అలంకారాలలో పరాశక్తి మనకు దర్శనమిస్తుంది. ఇక ఈ రోజున తొలి రోజు అమ్మవారు శైలపుత్రి దేవిగా, నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయినటువంటి హిమవంతుడి కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనం పైన భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించేటటువంటి నైవేద్యం పులగం. మరి ఈ రోజున తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం, సకల శక్తి సామర్థ్యాలు, యశస్సులు అందిస్తుంది. అమ్మవారు ఎంతటి గొప్ప కరుణామయురాలు అంటే, ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎవ్వరికీ కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఆ తల్లి స్వీకరిస్తుంది. మరి ఆ విధమైనటువంటి ఆ తల్లి భక్తులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ విధంగా ఒక భక్తురాలి యొక్క బాధను తీర్చిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. పూర్వము కావేరీ నది తీరంలో కృష్ణశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేటటువంటి వాడు. అతను అనేక శాస్త్రాలలో చక్కని ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు అన్నపూర్ణమ్మ. ఆమె చాలా చక్కని గుణవంతురాలు. కృష్ణశర్మకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కూడా ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు. ఇక కృష్ణశర్మ భార్య అన్నపూర్ణ పేరుకు తగిన విధంగానే ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఆదరిస్తూ ఉండేది. వారు ఏ సమయంలో వచ్చినా సరే, ఎలాంటి అతిథి అయినా సరే వారికి భోజనం పెట్టకుండా పంపించేదే కాదు. అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా దయాగుణంగా ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు లోటు ఉండేది కాదు. ఏదైనా కానీ సలహా నిమిత్తం కృష్ణశర్మ వద్దకు ఎవరైనా కానీ వస్తే వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి మరీ పంపించేది. అంతటి గొప్ప గుణవంతురాలు ఆవిడ. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేస్తుంది. పాపం అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఊరిలో ఉన్నటువంటి వైద్యుడికి చూపిస్తే ఏవో కొన్ని మందులు ఇస్తాడు. 2 మాసాలు వాడుతుంది. అయినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో కాసిన నీళ్లు తోడుకొని చక్కటి స్నానం చేసి అలవాటు ఉంది. మడితోనే వంట వండి ప్రతిరోజు కూడా దుర్గామాతకు పూజ చేసి మరీ తల్లికి నైవేద్యం పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం పాపం ఆమెకు కష్టంగా ఉంటుంది. ఏదో అలాగే నెట్టుకొస్తుంది. అలా ఉండుండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మకు చీకట్లో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడిపోతుంది. అక్కడితో కాలు నొప్పి ఇంకాస్త ఎక్కువ అయిపోతుంది. వైద్యుడు వచ్చి చూసి 2 నెలల పాటు మంచం మీదనే ఉండాలి అని చెబుతాడు. ఇక పాపం అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలు పోదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనులన్నీ చేసేది ఎవరు? భర్తకు, కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుందయ్యా. జగన్మాతకు అసలు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారు? ఇలా ఎన్నో ఆలోచనలతో బాధపడుతూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ భర్త ఆమెను తాను మడి కట్టుకొని నైవేద్యం పెడతానులే అని చెప్పి అన్నపూర్ణమ్మకు మాటిస్తాడు. ఇక కృష్ణశర్మ ఏదో భార్య బాధ చూడలేక అలా అంటాడే కానీ వంట చేయడం పాపం తన వల్ల అస్సలు కాలేది. పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడవేమని వేడుకుంటుంది. అలా ఒకనాడు ఉదయం భర్త, పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాలు వయసున్నటువంటి ఒక పిల్ల వీరింటికి వస్తుంది. అన్నపూర్ణమ్మ ఆమెను చూసి ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఈ విధంగా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మ, నేను ఈ పక్క ఊర్లోనే ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు ఎవరూ లేరు, ఎవరు దిక్కు లేరు. మీరు కనుక కాస్త ఆశ్రయం ఇస్తే వారు మరలా తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటానమ్మా అని అంటుంది. అప్పుడు అన్నపూర్ణమ్మకు
పాపం ఆ పిల్లను చూసి బాగా జాలి వేస్తోంది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చులే అని చెప్పి మనసులోనే అనుకుని, పాప నువ్వు ఇక్కడ ఉండొచ్చమ్మా అని చెబుతుంది. ఇక భర్త కూడా అందుకు ఏమాత్రం అభ్యంతరం పెట్టడు. ఇక ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది. అమ్మవారి నైవేద్యం పెట్టేది. అందరూ కూడా నిద్ర లేచినప్పటికే వంట చేసేసేది, సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసి వచ్చినా కూడా క్షణంలోనే తెచ్చించేది. కాలుకు రోజు మందు రాసేది, వేళకు మంచం వద్దకు భోజనం తెచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయేది. అలా నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ పూర్తిగా కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులను చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ బాలిక వచ్చినటువంటి వేళ విశేషం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి భావిస్తుంది. ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికను ఎప్పటికీ కూడా మన వద్దనే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దాం అండి అని చెబుతుంది. అందుకు భర్త కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంటాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది. అయితే అన్నపూర్ణమ్మకు నిద్రపోయిన తర్వాత నిద్రలో ఒక అద్భుతమైనటువంటి కల అయితే వస్తుంది. ఆ కలలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది. ఆ దేవత మరెవరో కాదు, దుర్గామాత. అన్నపూర్ణమ్మ, నేను మీ దుర్గమ్మను. ఎల్లప్పుడూ కూడా నన్ను కొలిచే వారికి నిత్యము రక్షించేటటువంటి నీ తల్లిని. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే నేను స్వయంగా ఒక బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నువ్వు పూర్తిగా ఇప్పుడు కోలుకున్నావు కదా, ఇక నేను రేపు ఉదయాన్నే నీకు కనిపించను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్ను ఎంతో ఆనందింపచేస్తుంది. మీ కుటుంబం ఎప్పుడూ కూడా కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైపోతుంది. ఇక మరునాడు నిద్ర లేవగానే కలలో అమ్మవారు ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా ఆ బాలిక ఇంట్లో చూస్తే కనిపించదు. అన్నపూర్ణమ్మకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. తల్లి జగన్మాత దుర్గమ్మ, నీ చేతనే నేను సేవ చేయించుకున్నానా తల్లి? నీ వర్చస్సు చూసి అయినా సరే కనీసం నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఎంతటి మూర్ఖురాలును అమ్మా నేను. ఈ సృష్టి మొత్తం కూడా నీ సేవ కోసం పరితపిస్తూ ఉండేదాన్ని. స్వయంగా నువ్వే వచ్చి నాకు సేవ చేశావా అమ్మా? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పాలి తల్లి అనుకుంటూ ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతిస్తుంది అన్నపూర్ణమ్మ. ఆ తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ఆ తల్లి అయినటువంటి దుర్గామాతనే కొలుచుకుంటూ కలకాలం కూడా సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు. ఈ విధంగా నమ్మి కొలిచేటటువంటి భక్తులకు ఆ తల్లి ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించేందుకు ముందే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.